హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పీనా ప్యాలెస్కి వచ్చాము. మార్నింగ్ నేషనల్ ప్యాలెస్ ఆఫ్ సింత్రా సందర్శించుకొని ఆఫ్టర్నూన్ 12 o'clock పీనా ప్యాలెస్ రీచ్ అయ్యాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ చాలా క్రౌడ్ ఉంది. పీనా ప్యాలెస్కు మీరు టికెట్స్ ఎప్పుడు అడ్వాన్స్గా బుక్ చేసుకోండి, ఎందుకంటే టికెట్స్ విల్ గెట్ సోల్డ్ అవుట్ ఇమీడియట్లీ. అట్లీస్ట్ మీరు 10 days ముందు బుక్ చేసుకోవాలి. ప్యాలెస్కి రీచ్ అవ్వాలంటే మెయిన్ గేట్ నుండి కనీసం 30 minutes వాక్ ఉంటుంది. సో ఆన్ దిస్ కోబుల్ స్టోన్స్ యూ షుడ్ ఎన్ష్యూర్ యు ఆర్ వేరింగ్ ఎ నైస్ ఫుట్వేర్. సో మేము ప్యాలెస్ వ్యూ ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తున్నాము. ఇలా ఉంటుంది. యూరోప్లో అన్ని ప్యాలెసెస్ కంటే పీనా ప్యాలెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. విత్ రెడ్, yellow అండ్ బ్లూ కలర్స్తో చాలా అట్రాక్టివ్గా, ఫోటో ఫ్రెండ్లీగా ఉంటుంది. కాబట్టి పీనా ప్యాలెస్ ఎప్పుడు క్రౌడ్తోనే ఉంటుంది. పీనా ప్యాలెస్ మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు సందర్శించుకోలేరు. దెర్ ఈజ్ అ టైమ్ స్లాట్ విచ్ విల్ బీ అసైన్ టు యూ. మీరు ఆ టైం స్లాట్లో మాత్రమే మెయిన్ గేట్ దగ్గర ఉండాలి. ఐ మీన్ ప్యాలెస్ ఎంట్రీ గేట్ దగ్గర. మీరు ఆ టైం స్లాట్ మిస్ అయితే మాత్రం వాళ్ళు మీకు లోపలికి అలౌ చేయరు. సో చాలా పెద్ద క్రౌడ్ ఉంటుంది. సో ఎన్ష్యూర్ యూ రీచ్ ప్యాలెస్ అట్లీస్ట్ 1 hour బిఫోర్ యువర్ టైం స్లాట్. ఇక పీనా ప్యాలెస్ హిస్టరీ విషయానికి వస్తే 16th centuryలో ఈ ప్లేస్ ఒక చిన్న మానస్టరీ. కానీ 1755లో లిస్బాన్లో అర్త్క్వేక్ రావడం వల్ల ఈ ప్లేస్ మొత్తం డిస్ట్రాయ్ అయింది. ఆ తర్వాత కింగ్ ఫెర్డినాండ్ II 1800లో ఈ ప్లేస్ని పీనా ప్యాలెస్గా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇప్పుడు మేము షాపింగ్లోకి వచ్చాము. ఇక్కడ మీరు ఏదైనా షాపింగ్ చేయొచ్చు. అండ్ దెన్ వీఆర్ అట్ ద పీనా ప్యాలెస్ టాప్ వ్యూ. మేము ఇంకా ఆల్మోస్ట్ జస్ట్ నియర్ టు ద ప్యాలెస్ ఎంట్రీ. ఇక్కడ నుంచి మీరు వ్యూ చూడొచ్చు. మొత్తం చెట్లు, క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో ఆఫ్టర్నూన్ 12:30 అవుతుంది. మా స్లాట్ వచ్చేసి 2 o'clock. చూడండి, మీకు డిఫరెంట్ యాంగిల్స్లో పీనా ప్యాలెస్ చూపిస్తున్నాము. సో లిస్బాన్, ఐ మీన్ సింత్రా, మీరు ఎప్పుడు విజిట్ చేసినా ఈ ప్లేస్ ఖచ్చితంగా మీరు చూడాలి. డోంట్ మిస్ అవుట్. ప్యాలెస్ సింత్రాలలో ఏ ప్యాలెస్ తీసుకున్నా కానీ అవుటర్ లేయర్ వచ్చేసి మీకు టైల్స్తోనే కన్స్ట్రక్ట్ చేస్తారు. దట్ ఈస్ ద ట్రెడిషన్ ఆఫ్ ద పోర్చుగీస్. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్ ఇన్సైడ్ ద ప్యాలెస్ బిల్డింగ్. సో ది ఆర్ట్ వర్క్ మీరు చూడండి. మీకు వీడియోలో అంత క్లియర్గా ఉండదు, కానీ దగ్గర నుండి చూస్తే మాత్రం మీరు చాలా ఎక్సలెంట్గా ఫీల్ అవుతారు. మేము వచ్చేసి ఇక్కడ జస్ట్ క్యాజువల్గా ఒక వీడియో తీసుకుంటున్నాము. సో క్లైమేట్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ సింత్రా అట్ దిస్ మూమెంట్. ఇక్కడ నుంచి మీకు సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. సో లార్జ్ పార్ట్ ఆఫ్ సింత్రా ఈజ్ కవర్డ్ విత్ మౌంటైన్స్, ట్రీస్. సో మేము వచ్చేసి ఇంకా వెళ్తున్నాము. టైం 2 o'clock అవుతుంది. సో వీఆర్ జస్ట్ ఇన్సైడ్ ద ప్యాలెస్ అండ్ విల్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్. ప్యాలెస్ ఇన్సైడ్ మీకు రాయల్ రూమ్ ఉంటుంది, అరబ్ హాల్ ఉంటుంది, నోబెల్ రూమ్ ఉంటుంది, ఇంకా వచ్చేసి మీకు చాపెల్ రూమ్ ఉంటుంది. సో ద వన్ దట్ యు ఆర్ సీయింగ్ ఈజ్ ద డైనింగ్ ఏరియా. సో రౌండ్గా చాలా క్లీన్గా, ఐ మీన్ మెజెస్టిక్గా ఉంది. ఆ టైంలోనే ఇలా కన్స్ట్రక్ట్ చేశారనమాట. సెంటర్లో ఉన్న మ్యాసివ్ పిల్లర్ ఈ రూమ్కి రాయల్ లుక్ ఇస్తుంది. ఇంకా వాల్స్ మీద కనిపించే డీడ్స్ అప్పట్లో కింగ్స్ హంటింగ్ చేసేవాళ్ళు, వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో నౌ వీ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ రూమ్. ఈ రూమ్లో రాయల్ ఫ్యామిలీకి చెందిన హిస్టారికల్ డాక్యుమెంట్స్ అండ్ మాన్యుమెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫోటోగ్రాఫ్స్ స్టోర్ చేసి ఇక్కడ ఉంచారు. ది వన్ దట్ యు ఆర్ లుకింగ్ అట్ రైట్ నౌ, దిస్ ఈస్ కంప్లీట్లీ మేడ్ అవుట్ ఆఫ్ హ్యాండ్. సో అప్పట్లో మన ఆర్ట్ వర్క్ ఏ రేంజ్లో ఉండేదో ఇది మనకు రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మేము వచ్చేసి విజిటర్స్ హాల్కి వచ్చేసాము. సో రాయల్ ఫ్యామిలీ వాళ్ళ గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి అండ్ రిలాక్సేషన్ కోసం ఈ రూమ్ని యూజ్ చేసేవాళ్ళు. సో కిందంతా వుడెన్ ఫ్లోరింగ్
చుట్టూ వచ్చేసి గెయింట్ మిర్రర్స్ అండ్ వుడెన్ సోఫా, వుడెన్ చైర్, అండ్ ద ప్లేస్ లుక్స్ లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ రాయల్ రిసార్ట్ కైండ్ ఆఫ్ థింగ్. సో 19th సెంచరీలో వాళ్ళ పోర్చుగీస్ రాయల్ కింగ్ లైఫ్ స్టైల్ని ఈ రూమ్ ఇట్టే రిఫ్లెక్ట్ చేస్తుంది. సో క్యాండిల్స్ విత్ lights and that little golden brown touch, and the color of the walls also gives రాయల్ లుక్ అన్నమాట. సో మేము ఇక్కడ వచ్చేసి ఒక 10 మినిట్స్ ఉన్నాము. జస్ట్ వీఆర్ జస్ట్ టేకింగ్ ఎ ఫ్యూ వీడియోస్ అండ్ పీపుల్ ఆర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద పీనా ప్యాలెస్ ఇన్సైడ్. అండ్ మీరు టికెట్ తీసుకుంటే ప్యాలెస్ లోపలికి టికెట్ తీసుకోవచ్చు. జస్ట్ ప్యాలెస్ బయట చూసి వెళ్ళిపోతాం అనుకుంటే దానికి సపరేట్ ప్రైజింగ్ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే, మీరు ఎలాగో పీనా ప్యాలెస్ వరకు ఇంత దూరం వచ్చారు, సో ఖచ్చితంగా మీరు ప్యాలెస్ లోపల ఏముందో కూడా చూడాలి డెఫినెట్గా. సో మీరు టికెట్ అలా ప్లాన్ చేసుకోండి, ప్యాలెస్ ఎంట్రీ అండ్ ప్యాలెస్ గార్డెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ఆర్ట్ వర్క్ చూస్తున్నాము. దీనికి గ్రీన్ పెయింటింగ్ వేశారు. And there should be something which can talk about this room. పైన చూస్తే మీరు సేమ్ గ్రీన్ వర్క్తో లైటింగ్ కూడా ఉంది. అండ్ మీకు పైన ఫ్లోరింగ్ చూసినా సో దెర్ ఈస్ కైండ్ ఆఫ్ గ్రీన్ యాడ్ అయింది. అండ్ వాల్స్ చూడండి, సో అబ్సల్యూట్ రాయల్గా ఉన్నాయి. సో మేము అది చూసేసుకొని నెక్స్ట్ రూమ్కి వచ్చేసాము. సో హియర్ ఇది వచ్చేసి ఇది ఒక స్మాల్ రూమ్. దట్ టు ఈవెన్ దిస్ రూమ్ దట్ డిజైన్ వాస్ కంప్లీట్లీ డన్ టెరిఫిక్. ఐ మీన్ యూ కెనాట్ స్కిప్ స్మాల్ రూమ్స్ అజ్యూమింగ్ దట్ దెర్ వోంట్ బి ఎనీథింగ్ ఇన్సైడ్ దట్. ఈ గ్లాస్ క్యాబినెట్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ ఒక యాంటిక్ ట్రెజర్ లాగా వీళ్ళు ప్రిజర్వ్ చేశారు. సో for the benefit of the next generation, for the benefit of the ongoing generation, they are just preserving this Pina Palace with utmost security. ఈ రూమ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నాకైతే ఈ రూమ్ కంప్లీట్గా యూరోపియన్ ఆర్కిటెక్చర్ 19th సెంచరీను రిఫ్లెక్ట్ చేస్తుంది. సో దట్ డైమండ్ ప్యాటర్న్ వాల్స్ అండ్ దట్ గ్లాస్ ఫ్రేమ్స్ అండ్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్సైడ్ ద రూమ్ టేకింగ్ మీ బ్యాక్ టు ద 19th సెంచరీ అండ్ రిఫ్లెక్టింగ్ ద యూరోపియన్ కల్చర్. ఇప్పుడు మనం పీనా ప్యాలెస్లో ఉన్న చాపెల్ దగ్గరకు వచ్చాము. ఈ ప్లేస్ కంప్లీట్ స్పిరిచువల్ అన్నమాట. ద జైంట్ స్టోన్ అండ్ ద డీటెయిల్డ్ కార్వింగ్స్ షోస్ ద యూరోపియన్ ఆర్కిటెక్చర్ ఫర్ us. మేము వచ్చేసి పీనా ప్యాలెస్ ఇన్సైడ్ మొత్తం కంప్లీట్ చేసాము. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 30 మినిట్స్ విచ్ ఐ సే. ఇక్కడ మేము బయటకు వచ్చేసి జస్ట్ ఒక వీడియో బయట తీసుకుంటున్నాము పీనా ప్యాలెస్ మొత్తము. సో ప్యాలెస్కి రెడ్, ఎల్లో, బ్లూ కలర్స్ వేశారు. ప్యాలెస్లోనే మీకు కెఫెటేరియా ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ టైర్డ్ of exploring the palace, you can just have a nice food here. Prices are also reasonable. I mean, the same prices, you need to go out and search for a restaurant, so it's waste of your time. Instead, you can sit here, relax, enjoy your food, and then you can explore the Pina Gardens, which is located in the Pena Palace itself, and it's going to take at least 2 hours for you to explore the complete Pena Gardens. సో మేము పీనా గార్డెన్స్ ఇప్పుడు విజిట్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి పీనా ప్యాలెస్లో క్రౌడ్ చాలా ఉంది, బట్ పీనా గార్డెన్ వచ్చేసి వీ వోంట్ సీ ఎనీ వన్ హియర్. ఐ మీన్ maybe people are just planned their itinerary in such a way that they can just take
the palace, and then they will go to a different place. So that might be the reason why we are not able to find out any human being in the palace garden area. uh, for us it took 2 hours to completely explore the గార్డెన్. సో ఇక్కడ వచ్చేసి ఒక జస్ట్ వీడియో బయట అలా తీస్తున్నాను నా వైఫ్కు. ఇక్కడ మేము ఒక ఫోటో స్పాట్కి రీచ్ అయ్యాము. వెనకాల మీరు కరెక్ట్గా గమనిస్తే అక్కడ ఒక చిన్న వాటర్ కొలనులాగా ఒకటి చిన్న ఉంది, ఒక ఎగ్ షేప్లో ఉంది. గార్డెన్స్ని మీరు ఇలా గుర్రబండి మీద కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేము ఫైనల్గా తిరిగి గార్డెన్ అంతా ఎక్కడికో వచ్చాము, సరిగ్గా గుర్తులేదు. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు ఒక పెద్ద వాటర్ కొలను. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది, చుట్టూ గ్రీనరీ. సో మీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. యూ కెన్ జస్ట్ ఎంజాయ్ ఎ వాక్ ఇన్ ద గార్డెన్ అండ్ you can just explore the beauty of the Pina Gardens, and it is definitely worth your ticket. So don't think that it's just a waste of money or in those lines. So I strongly suggest you to visit Pina Palace as well as the Pina Gardens. మీరు ఖచ్చితంగా ఒక 3 hours మీ టైంని ఈ ప్లేస్కు మీరు కేటాయించుకోవాలి. ఎందుకంటే మీరు సింత్రాలో ఎవరిని అడిగినా ఏదైనా మిస్ కావచ్చు ప్లేస్ని, కానీ పీనా ప్యాలెస్ అండ్ పీనా గార్డెన్స్ మీరు డెఫినెట్గా విజిట్ చేయాలి, లేకపోతే మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు లేటర్. ఇది వచ్చేసి ఇంకో కొలన్ అనమాట. మేము గార్డెన్లో ఇలా చాలా కనిపిస్తాయి మీకు, అబ్సల్యూట్గా బాగున్నాయి ఇవి. ఇక్కడ మేము వచ్చేసి ఫిషెస్ కూడా చూసాము. సో మీరు చూడండి, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఫిషెస్కి ఫుడ్ ఫీడింగ్ చేయకూడదు. దట్ ఈజ్ అ స్ట్రిక్ట్ రూల్. మేము ప్యాలెస్ యాజ్ వెల్ యాజ్ గార్డెన్స్ ఎక్స్ప్లోర్ చేసి ఇంకా మా రిసార్ట్కి మేము స్టార్ట్ అయ్యాము. టైం ఆల్రెడీ 5 అవుతుంది. ఇక్కడ మేము ఫొటోస్ మీకోసం పోస్ట్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.